అందరికీ నమస్కారము। ఈ రోజు వీడియోలో ద్విగు సమాసం గురించి తెలుసుకుంటున్నాము। అలాగే కొన్ని ఉదాహరణలు కూడా చూసేద్దాము। పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం। పూర్తి వివరణతో చెప్తాను వినండి। పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారన్నమాట। సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం అంటే పరపదం నామవాచకంగా ఉన్నట్లయితే దానిని ద్విగు సమాసం అంటారు। అంటే మొదటి పదం ఎలా ఉండాలి? సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం నామవాచకంగా ఉంటుందన్నమాట। ఉదాహరణలు: చతుర్వేదములు 4 సంఖ్య గల వేదములు। షట్చక్రవర్తులు 6 సంఖ్య గల చక్రవర్తులు। పంచపాండవులు 5 సంఖ్య గల పాండవులు। దశ దిశలు 10 సంఖ్య గల దిక్కులు। 8 బొమ్మలు 8 సంఖ్య గల బొమ్మలు। నవరసాలు 9 సంఖ్య గల రసాలు। Please subscribe my channel. Thank you for watching. For more videos, press the bell icon.